Namaste, నేను రోజా. Welcome to Special Debate. If you want Mavigan, vote for YCP. If you want Amaravati, vote for TDP. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలివి. 2029 ఎన్నికల ఎజెండాను ప్రకటించారు వైసీపీ అధినేత. మావిగన్ కోరుకునే వాళ్లే తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం హీటెక్కింది. జగన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యత, రాజకీయ కోణాల్లో సాగుతున్న రాజధాని రగడ ఎటువైపు దారితీస్తుంది? అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ వైసీపీ మావిగన్ అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చింది? నవ్యాంధ్ర రాజధాని వెనుక ఉన్న నేతల రాజకీయ వ్యూహాలేంటి? భావోద్వేగాలను రగిలించే ఎత్తుగడ, భవిష్యత్తును నిర్దేశించే దిక్సూచ? అమరావతి వర్సెస్ మావిగన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క మాట ఏపీని షేక్ చేస్తోంది. రాజధానిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు అందరిలో గుబులు పుట్టిస్తోంది. వైసీపీ, టీడీపీ లీడర్ల మధ్య యుద్ధానికి కేంద్ర బిందువైంది. పోటాపోటీగా ప్రెస్ మీట్లతో అధికార ప్రతిపక్ష సభ్యులు మాటల తూటాలు పేల్చుతున్నారు. నవ్యాంధ్రలో మళ్లీ రాజధాని రగడ రాజుకుంటోంది. ఏపీలో 2029 ఎలక్షన్ ఎజెండా ఫిక్స్ చేశారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశమే ఫ్యాన్ పార్టీ ప్రధాన అస్త్రం కానుంది. మావిగన్ వర్సెస్ అమరావతి నినాదంతో ముందుకెళ్తామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. My next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, YSRCP. We will stand by it. Let's see how people will vote. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు. అవినీతికి తావు లేకుండా మావిగన్ను రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతు ఎవరికి ఉందో తేలిపోతుందని సవాల్ విసిరారు జగన్. అలాగే పొత్తులపై వైసీపీ అధినేత క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడతామన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోందన్నారు. ఏపీకి చంద్రబాబే అసలు విలన్ అంటూ జగన్ మండిపడ్డారు. జగన్ అమరావతికి వ్యతిరేకం కాబట్టి అనేది ప్రొజెక్షన్ చేస్తారు తప్ప నేను వ్యతిరేకం కాదు. స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశం ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, మూడిటికి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కడితే చాలు. అంతకని చేయాల్సిన ఏం పనులు. ఏ స్కాములు లేకుండా బ్రహ్మాండమైన క్యాపిటల్ మావిగన్ వస్తుంది. అమరావతి ఏకైక రాజధాని అంటూ చెప్పిన చంద్రబాబు సర్కార్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది. సిఆర్డీఏ నిర్మాణ పనులకు వేగం పెంచడం, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. నిజానికి రాజధాని విషయంలో ఆంధ్రులకు ఎన్నో అంచనాలున్నాయి. పాలకులు సైతం అలాంటి సంకేతాలు ఇచ్చారు. ఆ అంటే అమ్మ, ఆ అంటే అమరావతి అంటూ కూటమి ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. ఇంద్రుడు ఏలిన అమరావతి తెలుగు ప్రజల సౌభాగ్య రేఖ అంటూ సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటించారు. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలు దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అండగా అమరావతికి నిలబడ్డారంటే అది చరిత్ర. కానీ ఒకే ఒక పార్టీ, దిక్కుమాలిన పార్టీ, ఏమనాలో తెలియదు, వాళ్ళని మనం చూసాం. శ్మశానం అన్నారు. ఈరోజు మనం తెలుగు లేని శాసనాన్ని చేసుకునే పరిస్థితికి వచ్చాం. గతంలో వైజాగ్ పాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వైసీపీ ప్రకటించింది. తాజాగా 3 రాజధానుల ముచ్చట పాకకపోయింది. సింగిల్ పాయింట్ ఎజెండాతో మావిగన్కు జై కొట్టారు జగన్. దీంతో క్యాపిటల్పై యూటర్న్ తీసుకోవడమే అయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలకు ఇచ్చిన మాటపై ఇప్పుడు ఏం చెప్తారని ప్రత్యర్థులు నిలదీస్తున్నారు. రాష్ట్రమంతా ఒకవైపు, వైసీపీ మరోవైపు అంటూ తమ్ముళ్లు విరుచుకుపడ్డారు. జగన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందన్నారు. వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచకాలకి, దోపిడీకి, అక్రమాలకి, దౌర్జన్యాలకి పేటెంట్ ఎవరికన్నా ఉంది అంటే అది వైసీపీ పార్టీకి, వారి నాయకత్వానికి. గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి తెరలేపింది జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే రాజకీయంగా విభేదించిన వారు కావచ్చు, వ్యక్తులుగా విభేదించిన వారు గాని, అడుగడుగున వేటాడి వెంటాడి హింసించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైకాపా ప్రభుత్వం. 2019కి ముందు అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, మీది అమరావతి, ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్ళే చెప్పారు. మీకు గుర్తుందా? వాళ్ళే చెప్పారు, మా విధానం 3 రాజధానుల మీద మేము ఎన్నికలకు వెళ్తాం, మీరు అమరావతి మీద ఎన్నికలకు వెళ్ళండి అన్నారు. ప్రజలు అమరావతి రాజధానికే 24లో ఓటేశారు. 2 సార్లు, ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులు అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏం లేదు. అటు రాజధాని నిర్మాణానికి ఊపిరి పోస్తున్నామని కూటమి చెబుతుంటే, ఇటు ప్రాంతీయ సమతుల అభివృద్ధిని విస్మరిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. అమరావతి సైతం భౌగోళికంగా విజయవాడ, గుంటూరు పరిధిలోనే ఉంది. జగన్ పార్టీ కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ ఎజెండాతో ముందుకెళ్తోంది. అమరావతిని నిర్మించడానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని ఫ్యాన్ లీడర్ల వాదన. ఇప్పటికే ఎయిర్పోర్ట్, నేషనల్ హైవే, పోర్ట్ వంటి మౌలిక సదుపాయాలు ఉన్న 110 కిలోమీటర్ల మావిగన్ను క్యాపిటల్గా మార్చాలి అంటున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉంది. ఇప్పటి నుంచే తమ ఎన్నికల ఎజెండా ఇదేనంటూ జగన్ చేసినటువంటి ప్రకటన అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. క్యాపిటల్ను మారుస్తారంటూ వస్తున్న వార్తలు నవ్యాంధ్రను కుదిపేస్తున్నాయి. దీంతో అందరి నోట అమరావతి, మావిగన్ మాటే వినిపిస్తోంది. భవిష్యత్తులో ఏం జరగనుందనేటువంటి చర్చ సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. రెడ్డిగా డిబేట్లకు వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు, అండ్ అలాగే స్టూడియోలో ఉన్నారు చిక్కు రాహుల్ గారు, విశ్లేషకులు, అండ్ జూమ్లో మనతో జాయిన్ అయ్యారు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ నాయకులు, అండ్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ కార్యదర్శి. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా విజయశేఖర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వంపై ఒక పెద్ద మాటల యుద్ధమే చేశారని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరిగేది అని చెప్తూ ఆయన ప్రెస్ మీట్ను స్టార్ట్ చేశారు. ఆయన సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ రంగాల్లో సంస్కరణల గురించి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చర్చ ఏ రకమైనటువంటి చర్చగా మారిందంటే, రెడ్ బుక్ రాజ్యాంగం, కస్టోడియల్ డెత్స్, తర్వాత శవాల్ని మాయం చేయడము, హామీల మోసము, ఈ రకమైనటువంటి చర్చ ప్రతి ఇంట్లో జరుగుతోంది అని చెప్తున్నారు. అండ్ అట్లాగే హే రామ్ సేవ్ ఆంధ్ర అంటూ రాముడినే వేడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాముడు తప్ప ఇంకెవరు ఆంధ్రాని కాపాడలేరు అన్నటువంటి స్థాయిలో ఆయన చెప్పారు. అంటే వచ్చే ఎలక్షన్లకు కూడా ఆయన మావిగన్ వర్సెస్ అమరావతి ఈ ఇష్యూ పైననే ఎలక్షన్లకి వెళ్తాము, ఇదే మా ఎజెండా అని చాలా క్లియర్ కట్గా మేనిఫెస్టోలో కూడా పెడతాము అని చెప్పారు ఆయన. సో ఏంటి టీడీపీ స్టాండ్ ఏంటి? టీడీపీ ఏం మాట్లాడాలనుకుంటుంది దీనిపైన? మేడం, మీరు ఒక్కసారి 2019 ముందర ఆయన రకరకాల బహిరంగ సభల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, చాలా విషయాల మీద వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇట్లా మద్యపాన నిషేధం కావచ్చు, సిపిఎస్ రద్దు కావచ్చు, లేదంటే జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, లేదంటే ఉద్యోగాల కల్పన కావచ్చు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, రకరకాల విషయాల మీద ఎన్నోసార్లు ఎన్నో బహిరంగ సభల్లో ఆయన మాట్లాడే మాట వాస్తవం. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాననే మాటను ప్రతి నెల, ప్రతి 6 నెలలకో 3 నెలలకో లేదంటే సంవత్సరంలో ఒక 4-5 సార్లు ఆయన రిపీట్ చేస్తూ ఆ రకంగా ప్రెస్ మీట్లు పెడుతూ అట్లాగే దాని పబ్లిసిటీ ఇస్తూ నేను బటన్ నొక్కుతున్నా, మీరు వెళ్ళి ప్రజలను ఓట్లు అడగండి అని ఒక కేవలం సంక్షేమ పథకాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టారా? లేదంటే మీరు అన్నట్టు నిజంగానే ఆయన రకరకాల వ్యవసాయ సంస్కరణలు కావచ్చు, లేదంటే విద్యా వైద్య సంస్కరణలు కావచ్చు, ఎక్కడైనా సంస్కరణలు అనే మాట, అసలు డెవలప్మెంట్ అనే మాట, ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్డు కానీ, లేదంటే ఒక తార్ రోడ్డు కానీ, లేదంటే ఎక్కడైనా ఒక డిగ్రీ కాలేజ్ కానీ, లేదంటే ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఎక్కడైనా
ఒక పెద్ద హాస్పిటల్, కొత్త హాస్పిటల్ కట్టడం కానీ, లేదంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం కానీ ఎక్కడైనా మేడం. అంటే వాళ్ళు శంకుస్థాపన చేసిన వాటికే ఇవాళ మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనేది కదా వైసీపీ నాయకులు. ఇది నేను కంప్లీట్ చేశాను, ఇది నా మానస పుత్రిక, ఇదిగో దీంట్లో మీరు చదువుకోండి, ఇదిగో ఈ మెడికల్ కాలేజ్ నేను కంప్లీట్ చేశాను మీరు చదువుకోండి, లేదంటే ఇది రోడ్డు నేను వేసాను మీరు మీ వెహికల్స్ వెళ్ళండి, లేదంటే ఏదైనా ఒక జూనియర్ కాలేజ్ కావచ్చు, ఒక డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఎక్కడైనా ఒక శాంక్షన్ జరిగిందా? అసలు ఉన్న వర్కులు క్యాన్ చేశారు మేడం. 198 ఇరిగేషన్ వర్క్స్ ని, అంటే రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భాగంగా 198 ఇరిగేషన్ వర్క్స్ ని ప్రీ క్లోజర్ చేశారు. అంటే ఉన్నట్టుగా క్లోజ్ చేశారు వర్క్స్ ని. తర్వాత ఆ వర్క్స్ టెండర్లు పిలిచారా? ఆ వర్క్లు వేరే వాళ్ళకి ఇచ్చారా? అవి ఎక్కడైనా కంప్లీట్ చేయా? అసలు రాయలసీమలోనే 102 ఇరిగేషన్ వర్క్స్ ను ప్రీ క్లోజ్ చేసి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉన్నట్టుగా వదిలేసిన ఘనత జగన్మోహన్ గారు దక్కుతుంది. మేము వైఎస్ ఫ్యామిలీ, మేము విలువలు విశ్వసనీయత ఎక్కడికి పోయాయి మేడం? ఈ విలువలు విశ్వసనీయతలు అసలు మీరు ఏ వాగ్దానాన్ని మీరు ఫుల్ఫిల్ చేశారు కాబట్టి ఆ రోజు ప్రజలు మాడుకున్నారు మేడం. మీరు చేసిందంతా బటన్ నొక్కడం, కొంత డబ్బులు ప్రజలకు వేయడం, ఆ వేసిన డబ్బును తిరిగి జే బ్రాండ్స్ రూపంలో నకిలీ మద్యాన్ని రాష్ట్రం అంతా పారించి ఆ రకంగా ఆ డబ్బును మీరు మీ సామంతరాజులు 4-5 మంది మీ జోబులో నింపుకోవడం తప్పితే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా? రెండోది మేడం, అమరావతికి మీరు 2015లో నిండు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. ఈ స్టేట్ నడిబొడ్డున విజయవాడకు దగ్గరలో మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకోండి, మేము రాజధాని కట్టడానికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాం అని నిండు సభలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 2013లో నేను వాషింగ్టన్ DC లాంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తాను, ఒక పెద్ద రాజధాని కడతాను, $2 బిలియన్ అప్పు తెస్తాను, అక్కడ నీరు సమృద్ధిగా ఉండేట్టు చూస్తాను, ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాను వాషింగ్టన్ DC లాగా అని చెప్పిన ఈ గొప్ప వ్యక్తి ఈ రోజు 2019 వరకు ఆగి 2019లో ఆయన గెలవంగానే మళ్ళా 3 రాజధానులు, బహుశా 3 రాజధానులు వస్తాయేమో, సౌత్ ఆఫ్రికా మోడల్ మనకు ఉంటుందేమో, అమరావతి ఇట్లా అసెంబ్లీలో ఉంటుంది, లేదంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉందంటే మాటలు మార్చింది ఎవరండి? ఏమయ్యాయి మీ విలువల విశ్వసనీయతలు? మీ వైఎస్ ఫ్యామిలీకి ఉన్నా మీరు అంటున్నారు కదా మేము మాట తప్ప మడవ తిప్పమని, ఎందుకయ్యాయి సార్? నేను ఒకటి అడుగుతున్నా మేడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి, ఒక పార్టీ అధినేతకు మీరు అంటున్నారు కదా 40% మాకు ఓట్లేశారని, ఇంత పెద్ద పార్టీకి ఎందుకు మీకు నిలకడలేదు? ఎందుకు గంటకు మాటలు మారుస్తున్నారు? రాజధాని కట్టడంలో మీకు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది? ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? అతన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, మాట్లాడుతున్నారు, అక్కడ నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. మీలాంటి మేధావులు ఎవరైనా అక్కడ కూర్చొని ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఇంత మీకు కన్ఫ్యూజన్ ఉంది? ఈ అమరావతి విషయంలో కానీ, లేదంటే క్యాపిటల్ విషయంలో కానీ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు? ఎందుకు మీ దగ్గర నిలకడలేదు? అంటే మీ దగ్గర ఒక సాలిడ్ థాట్స్ ఏమి ఎక్కడ లేవా? లేదంటే ఒక బలమైన నిర్ణయాన్ని మీరు తీసుకోలేరా? అంటే డెవలప్మెంట్ చేయడం మీకు చేత కాదా? ఒక నగరాన్ని నిర్మించడం మీకు చేత కాదా? ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదనే మీ భావన? అంటే ఆయన సమాధానం చెప్పాలి వీటికి. అంటే ఆయన మనసులో ఏముందో బయటికి తేవాలి. ఈ రోజు కొత్తగా 2024 ఎలక్షన్ లోనే అమరావతి కావాలన్నా రాజధానిగా, లేదు 3 రాజధానులు కావాలనే దాని మీద నిర్ణయం జరిగిపోయింది. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలు ఏమని చెప్పారు? నువ్వు చెప్తున్న 3 రాజధానులు మాకు అక్కర్లేదు జగన్, మాకు రాజధానిగా అమరావతి కావాలని 2024లో గోవ గుయ్యమనేలా వాళ్ళు తీర్పిస్తే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో కనీసం మీకు 1 సీట్ రాలా. మళ్ళీ తీర్పులు అవసరం ఏంటండి? ఆల్రెడీ తీర్పిచ్చారు కాబట్టి ఈ రోజు ఎన్డీఏ అలయన్స్ దాన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తోంది. మళ్ళీ ఈ రోజు కొత్తగా అమరావతి మీద అక్కసు కక్కుతూ మేడం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారో ఈ రోజు అమరావతిని డెవలప్ చేస్తే ఆయన తర్వాత నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో రాజకీయంగా స్థిరపడిపోతారు, నాకు భవిష్యత్తు ఉండదు, మా భయంతోనే ఈ రోజు అమరావతి మీద అక్కస వెలగొక్కుతున్న మాట తప్పితే అమరావతి విషయంలో మీరు ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చారో మీరు ప్రజలు చెప్పాలి. రైట్ అండి విజయశేఖర్ పార్థసారథి గారితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం, మళ్ళీ మీకు టైం ఇస్తాను. పార్థసారథి గారు, రాజధాని అమరావతి పేరుతో లక్షల కోట్ల అవినీతి జరుగుతోంది. ఆ అవినీతికి మేము వ్యతిరేకము, ముందు నుంచి మేము అదే చెప్తున్నాము. ఇన్ని కోట్ల అవినీతి కేంద్ర ప్రభుత్వం కళ్ళ ముందే జరుగుతున్నా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది బీజేపీ అని అడుగుతూ ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. అవినీతి జరుగుతోంది అని మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ అవినీతి మీద పోరాడండి, సింపుల్ కదా. అవినీతిపై
ఉంది అనేటువంటి యొక్క పోరాటాన్ని మీరు వేరే రకంగా ఎందుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ అజెండా ఇన్ దిస్ వన్? ఎప్పుడు కూడా రాజధాని ఇప్పటికే 10 సంవత్సరాలు పూర్తి కాని కారణంగా అనేక నష్టాల పాలయ్యినామని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానీకంలో చిన్న స్కూల్ పిల్లవాడిని అడిగినా కూడా తెలుసు. ఆ జ్ఞానం జగన్ గారికి ఎందుకు రావడం లేదో మనకు అర్థం కావడం లేదు. ఏ రోజైనా సరే ఒక ప్రాంతం సుస్థిరంగా ఉంటుంది అనుకున్నప్పుడే అక్కడ పెట్టుబడులు వస్తాయి. నా దృష్టిలో వీరికి కేవలం ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో జరిగిండేటువంటి డెవలప్మెంట్ ఏమీ లేదు, ఈయన హయాంలో ఉండే డెవలప్మెంట్ కూడా జరగకూడదు అనేటువంటి ఒక కుట్ర తప్ప దీంట్లో అంతకుమించి ఇంకేమీ లేదు. అంటే కొన్ని ఆధారాలు కూడా చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వం కడుతున్నటువంటి ఆఫీసులు కావచ్చు, స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు, వాటికి చదరపు అడుగుకి ఎంత ఖర్చు అవుతోంది. ఇప్పుడు సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని హంగులతో, వరల్డ్ క్లాస్ లెవెల్ హంగులతో చెప్తున్న దానికి 20,000 పైచిలకు స్క్వేర్ ఫీట్కి కడుతున్నారు. ఇది మోసం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అక్రమం కాదా అని అడుగు. నేను కాదని చెప్పడంలో యు ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు క్వశ్చన్ ఇట్. మీకు ప్రూవ్ చేసేదానికి కూడా మీకు అవకాశం ఉంది కదా, ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజలకు తెలుస్తుంది, దానికి తగినటువంటి శిక్ష ప్రజలు వేస్తారు కదా. మీ ఎందుకు చేత కాలేదా, దమ్ము లేదా, మన యొక్క రాయలసీమ భాషలో అంటే మీసం మెలేలేదా, ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. మావిగన్ అనేటువంటి పదంలోనే ఎంత హీనంగా ఉంది, అమరావతి అనేటువంటిది ఎంత గొప్పగా ఉంది. మావి గన్ అనేటువంటి పదం లేకపోతే పొరపాటున ఆయన మా జగన్ననో, లేకపోతే మాజీ గన్ననో, లేకపోతే మావి గాన్ననో, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలందరూ కూడా సరదాగా అతన్ని హేళన చేస్తూ మాట్లాడుకునే పరిస్థితికి ఎందుకు రావాలి? ఇంతకుముందే సోదరుడు చెప్పారు విజయ్ గారు, అసెంబ్లీ సాక్షిగా మామూలుగా అంతకుముందు చెప్పాక వైకాంట్ 175 అన్నట్లుగా వైకాంట్ 50,000 ఏకర్స్ అని చెప్పేసి చెప్పిండేది మీరా కాదా? నిజంగా ఏమాత్రమైనా సిగ్గు అనేటువంటిది మినిమం ఉంటే అసెంబ్లీలో నేను చెప్పిండేటువంటి దానికి ఈరోజు వ్యతిరేకంగా చెప్తున్నాను, క్షమాపణ చెప్పుకొని తెలంగాణ భాషలో అయితే ముక్కు నేలకు రాసుకొని ఆ రోజు నేను పొరపాటు చెప్పినానని చెప్పిన తర్వాత ఆయన వేరే కామెంట్ చేయనివ్వండి. ఎందుకంటే అది అసెంబ్లీ సాక్షిగా, ఎవరో ఎక్కడో బయట కాదు. మీరు 30,000 ఎకరాలు ఏంటి, 50,000 ఎకరాలు తీసుకోండి నేను ఆ మాట మాట్లాడేది వాస్తవమా కాదు? కానీ మరి ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి అవినీతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు మీరు తీసుకున్నారు కదా రైతుల దగ్గర నుంచి, ఇంకా ఎందుకు అడుగుతున్నారు? ఇది మీ బినామీలకి, మీరు మీ కుటుంబ సభ్యులకి కట్టబెట్టడానికి కోసం కాదా? ఇది అంతా మళ్ళీ అడుగుతున్నది. ఎక్కడ ఎవరికైనా కట్టబెట్టనివ్వండి, ఎవరికైనా కట్టబెడతారనుకోండి, డెవలప్మెంట్ కోసం కాలేజెస్కి ఇస్తారు, డెవలప్మెంట్ కోసం మీకు కూడా ఇస్తారు. మీరు ఏదైనా ఒక ప్రపోజల్ పెట్టండి, ఇప్పిస్తాం మీకు కూడా. డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దూర ఆలోచన ఉండాల్సిందేటువంటి యొక్క నాయకత్వం మనకు కావాలి. దురదృష్టం ఏంటంటే వీళ్ళకు ఉండేటువంటి యొక్క స్వార్థనాత్రం హర్షమ నాయకత్వం మాత్రమే. బయట ఉండేంతవరకు ఒకటి ఉంటుంది, కారులోకి వెళ్ళిపోతే ఇంకోటి ఉంటుంది అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి యొక్క మాటలు. బయట ఉండేటువంటి యొక్క జగన్ గారు వేరు, కారులోకి వెళ్ళిపోతానే జగన్ గారు వేరు అనేటువంటిది యావత్తు ప్రజానీకానికి కూడా తెలుసు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ప్రత్యేకించి కూడా తెలుసు. అది నేనేమంటున్నా అంటే 30,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ రైతులు ఇచ్చిండేటువంటి దాంట్లో ఏ కండిషన్తో తీసుకున్నాం? ప్రభుత్వం మీరున్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారున్నా ఏ కండిషన్తో తీసుకున్నాం? దీంట్లో డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్ చేసిండేటువంటి దాంట్లో భాగం మీకు ఇస్తున్నాము అని చెప్పి దాదాపుగా 9,000 స్క్వేర్ ఫీట్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒక ప్రపోజల్. ఆ ప్రపోజల్కి రైతులంతా యాక్సెప్ట్ చేశారు. నీకేం బాధ ఉంది? మీకేం బాధ ఉంది దాంట్లో? ఆ విధంగా డెవలప్మెంట్ జరిగినప్పుడు వాళ్ళకి లాభం వస్తుందని ఆశించారు. అంటే రైతులందరూ జగన్ ని న్యాయం చేయమని చెప్పి కోరడానికి కదా వాళ్ళందరూ వెళ్ళారు రైతులతో సమావేశమయ్యారు. ఎవరండి రైతులు? వాళ్ళు నానిగారిని వాళ్ళందరినీ కూడా దాదాపుగా కోడిగుడ్లతో అట్లా వేసేసి తరిమిండేటువంటి మనం కళ్ళకుందరు చూడలేదా? ఎవరో కొంతమందిని తీసుకొని పోయి వాళ్ళు రైతులు అంటే ఎట్లా? దాదాపుగా 4 సంవత్సరాల పాటు నిరంతరం అక్కడ ఉండేటువంటి రైతులు ఇంతవరకు ప్రపంచంలో కూడా ఎప్పుడూ జరగలే. అట్లు అన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క ఉద్యమం చేశారు. కనీసం ఆ ఉద్యమం దగ్గరికి పోయే దమ్ము ధైర్యం కూడా నీకు లేదు. వాళ్ళని అడ్రస్ చేయాల్సిందేటువంటిది కూడా మీరు చేయలే. కేవలం మీరు బటన్ నొక్కడం మీదనే ఇంతకుముందు చెప్పారు కదా, అసలు కూడా బటన్ నొక్కి ఎవరిది? భారతీయ సిమెంట్ ఆస్తులు ఏమైనా రాసిచ్చారా? మీ సొంత ఆస్తులు ఏమైనా ఇచ్చారా? ఆస్తులు లేని మధ్యలో రాజశేఖర రెడ్డి గారు ఆ హయాంలో ధనయజ్ఞం పేరుతో వచ్చినటువంటి డబ్బులు ఏమైనా ఇచ్చారా? కాదు కదా. మన యొక్క రాష్ట్ర ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు తాకట్టు కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టేది కూడా అంతే కదా, ప్రజల ఆస్తులే కదా, ప్రజల ట్యాక్స్లే కదా. మేము కూడా అదే అంటున్నాం కానీ అవే అంటున్నాం కానీ ప్రతి ఒక్క దానికి జగన్ అన్న పథకము ఈ పేర్లు పెట్టుకోలేదు కదా. మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టాం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని పెట్టాం, సుకన్య సమృద్ధి యోజన అని పెట్టాం. ఇవంట్లో ఎక్కడైనా మా పేరుందా? మేము ఆ పేర్లు పెట్టుకున్నాం, మరి నువ్వు కూడా ఆ పేరు పెట్టు. ఎందుకు నువ్వు జగనన్న గోరుముద్ద ఆయన పెట్టి వచ్చి గోరుముద్ద పెడతాడా?
జగనన్న గోరుముద్ద ఏంటి? ఆయన నీ డబ్బులు అయితే నువ్వు ఇచ్చుకో, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా. అసలు ఆ పని చేయడానికి నువ్వే కావాలన్నా ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ చాలు. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ పోయి బ్యాంకుల్లోకి డాక్యుమెంట్స్ ఇచ్చేసేసి వీటన్నిటి మీద అప్పు తీసుకొని వచ్చి ఆ అప్పును తీసుకొని మొత్తం అంతా కంప్యూటర్లో తీసుకొని ఒకసారి బటన్ నొక్కితే అందరికీ వెళ్ళిపోతుంది. వాట్ ఈజ్ యువర్ క్వాలిటీ ఇన్ దట్ వన్? నీవేమన్నా సంపాదించి ఆ సంపాదించిన నేను ఇంత సంపాదించాను, ఈ సంపాదించిన దాంట్లో నేను సంక్షేమానికి ఇస్తున్నాను, ఈ విధంగా అనేటువంటి మాట నువ్వు చెప్పలేదు కదా. ఎక్కడైనా సరే ఈ రోజుకైనా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, మేము సంపాదించిండేది ఇంత, రాష్ట్రంలో ఉండేటువంటి దాంట్లో అప్పు చేసి పప్పు కూడి తినడానికి నువ్వే కావాలనా? ఈ రోజు కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి కోసం మళ్ళా ఫలాలు అందించే దానికోసం ఖర్చు పెడుతున్నారు. నీ దగ్గర అట్లాంటిది ఏం జరిగిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మళ్ళీ ఉండేటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దే కాంట్ డూ ఇట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటిదంతా కూడా వాళ్ళకు ఒకటే ఉన్నిందమ్మా. యాక్చువల్గా నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాల్లో ముఖ్యమైనటువంటిది ఆ రోజు ఆయన ప్రతి ఒక్క మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పెళ్ళాం యొక్క పుస్తెలు కూడా తెగిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఎవడైనా సరే మద్యం దుకాణం పెట్టాలన్నా, మద్యం తాగాలన్నా కూడా భయపడే పరిస్థితిని తీసుకొని వస్తాను, వాళ్ళ మీద కఠిన శిక్షలు వేస్తాను అని రై అని రకరకాలుగా ఆ రోజు చేసినటువంటి వీడియోలు ఉన్నాయి కదా. ఒక్కసారి నీతిగా ఆ వీడియోలు కానీ అతను చూస్తే జన్మలో తన యొక్క తప్పు అర్థం చేసుకుంటాడు. ఆ వీడియోలు చూడకపోవచ్చు ఆయన. బహుశా కింద ఉండేటువంటి వాళ్ళు కూడా చెప్పరు. దురదృష్టం ఏంటంటే అతను గ్లాస్ హౌస్లో ఉన్న కింద ఉండేటువంటి వాళ్ళు ఆయనకి సరైనటువంటి దిశానిర్దేశం చేయాల, వాళ్ళు కూడా చెయ్యరు దిశానిర్దేశం. ఎందుకంటే చేసే దమ్ము లేదు ఎవరికి కూడా. ఆయన దగ్గరికి పోయి నేరుగా సమర్థవంతంగా మాట్లాడేటువంటి దాన్ని ఆయన స్వీకరించే ప్రసక్తి లేదు. రైట్. అలాగే ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇది అసలు అస్తవ్యస్తంగా తయారైపోయింది. పోలీసులు చంద్రబాబు తొత్తులుగా తయారవుతున్నారు. కొంతమందిని పోలీసుల్ని ఆయన చుట్టూ చేర్చుకొని ఆయన చెప్పినట్టల్లా వినేటువంటి ఒక పప్పెట్స్ లాగా తయారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందుకే ఇవాళ ఏపీలో మనం చూసాం, కొన్ని కేసులు చూసాం. సాయి కృష్ణ కేసు కావచ్చు, కార్తీక్ కేసు కావచ్చు, తర్వాత తిరుపతిలో ఆ రకంగా ఇవన్నీ కూడా కేవలం టీడీపీ అసమర్థ పాలన వల్లనే ఇదంతా జరుగుతుంది, కూటమి ప్రభుత్వం. ఆ విషయానికి వస్తే ఒకసారి ఈ 200 సంవత్సరాల్లో పోలీస్ రిక్రూట్మెంట్ ఏమన్నా జరిగిందా? లేదు కదా. ఈ పోలీసులందరూ మీ కాలంలో పనిచేసిండే వాళ్ళు, మీ కాలంలో రిక్రూట్మెంట్ చేసేవాళ్ళే ఉన్నారు కదా. సో తప్పు ఎవరిది? అట్లాంటి ఆఫీసర్లు ఉన్నారంటే తప్పు మీది. దురదృష్టం ఏంటంటే మన రాజకీయాల్లో, ప్రత్యేకించి ఆంధ్ర రాజకీయాల్లో ఎవడైతే తప్పు చేస్తున్నాడో ఆ ఆఫీసర్ని కానీ ఆ పోలీసు వ్యవస్థను కానీ మనం టార్గెట్ చేయం. మనం పార్టీలు టార్గెట్ చేసుకుంటా అంటాం. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడు హ్యాపీగా బతికేస్తున్నాడు. ఇది మన రాష్ట్రానికి పట్టిండే కర్మ అనేటువంటి పదాన్ని నేను వాడుతున్నాను. మీకు ఉంది కదా, సాయి కృష్ణ మీద చేసిండేటువంటి ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని మీద మీరు తీవ్రమైన పోరాటం చేయండి, ధర్నాలు చేయండి, ఏదన్నా ఉంటే ప్రూఫ్ చూపించండి, అతన్ని శిక్షించండి. మీరు అది కాదు, దానికి పార్టీని, తెలుగుదేశం యొక్క పార్టీని లేకపోతే కూటమి యొక్క పార్టీని మీరు విమర్శించడం ద్వారా మీకు రాజకీయ లబ్ధి పొందుతారేమో కానీ ఇంకేమీ జరగదు. సాయి కృష్ణ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పేంత వరకు కూడా కూటమి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఆ తర్వాతే సిట్ వేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు వాళ్ళని సెక్రటేరియట్కు పిలిపించుకొని మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చేశారు. అదంతా మామూలుగా ఎలా ఉంటుందండి, నాకు బాగా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉచిత కరెంట్ అని అనౌన్స్ చేశారు. వాస్తవంగా అప్పట్లో నేనున్నాను 2004లో. ఆర్థిక పరిస్థితి బాగా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం బలమైన ఆర్థిక పరిస్థితి నెక్స్ట్ ఇయర్కు వస్తానే ఉచిత కరెంటు రైతులకు ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన. ఈ ఆలోచన కింద ఉండేటువంటి ఆఫీసర్లు చర్చించిన వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని ఆయుధంగా చేసుకుని ఆ రోజు ప్రజల్లో ఆయన పాలనకు వెళ్ళాడు కాబట్టి అది ఒక రకమైనటువంటి అట్రాక్షన్తో ఏదో ఒకటి రైతులందరికీ ఏమిది ఉచిత కరెంట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గెలిచారు తప్ప అంతకు మించి వాళ్ళది కాదు. అది కేవలం దుష్ప్రచార గెలుపు మాత్రమే. అట్లాగే ఈరోజు కూడా వాళ్ళు ఏదైనా సరే క్యాచ్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చేట్లుగా ఈరోజు ఇప్పుడు విశాఖపట్నం ప్రజలకు మీరేం చెప్తారు? మా విగన్ ఓకే, మచిలీపట్నం ఇది నిజంగా అనుకుంటే పిరికి పందలాగా వెనక్కిపోయారు. మీరు చెప్పిండేటువంటి ఒక మాటలాగా అని చెప్పేసి ఇది రచ్చబండ మీద మాట్లాడుకుంటున్నారు. నీవు అమరావతి కాదన్నావు, ఓకే, నువ్వేమడిగావు? మాకు కావాల్సినటువంటిది విశాఖపట్నం అన్నావు. ఈరోజు కూడా నువ్వు విశాఖపట్నం వర్సెస్ అమరావతి అని చెప్పేసి నువ్వు పో, అప్పుడు నువ్వు హీరో, లేకపోతే ఇప్పుడు జీరో నువ్వు. ఎందుకంటే నువ్వు విశాఖపట్నం నువ్వే చెప్పి ఈరోజు విశాఖపట్నంని కాదని ఇక్కడ ఉండేటువంటి మచిలీపట్నం చెప్తున్నావు అంటే నీకు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనేటువంటిది కొత్త తీసుకొచ్చి దానికి మావిగన్, దాంట్లో జగన్ అనే పేరు వస్తుందనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన తప్ప ఇంకేం ఆలోచన? పార్థసారథి గారు, ఎస్, మళ్ళీ మాట్లాడదాం రాజధాని గురించి. బట్ నేను అడిగేది ఏంటంటే ఏపీలో
ఈ సూసైడ్స్ కావచ్చు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక జరిగినటువంటి సూసైడ్లు కావచ్చు, లాకప్ డెత్స్ కావచ్చు, ఇవన్నీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా, కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతున్నవే కదా ఇవి. వీటిపైన మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో జరగలేదా? అంటే అక్కడ జరిగాయి కాబట్టి ఇక్కడ జరగడం తప్పు కాదంటారా? అలా కాదు కదా. నేను ఈ రోజైనా ఆ రోజైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిండేటువంటిది డాక్టర్ సుధాకర్ని కళ్ళ ముందర నడి రోడ్డులో ఒక పిచ్చోనిలాగా చేసిండేటువంటి అధికారుల మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? ఏం కేసులు బుక్ చేశారు? కాబట్టి ఇక్కడ జరిగిండేటువంటి ఒక చర్యల్లో ఏ చర్యల్లో అయినా కేసులు పెట్టకుండా ఉండేటువంటిది ఒక్కటేదన్నా వాళ్ళు ఉంటే చెప్పమనండి. సింగల్, మళ్ళీ ఎక్కువ కూడా అవసరం లే. జరిగేటివి జరుగుతాయి, జరగవు అనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉండదు. జరిగినప్పుడు దానికి తగిన విధంగా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేటువంటిదే తప్ప ఇట్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ఈ కేసులో ప్రభుత్వం స్పందించిందంటారు? ఖచ్చితంగా. మీరు కాదనేటువంటిది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పమనండి. కేసు పెట్టలేదు అనేటువంటిది ఏదన్నా చెప్పమనండి, లేదా వాళ్ళకి సపోర్ట్ చేసినట్లుగా ఏదన్నా ఉంటే చెప్పమనండి. దీనిపైన మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. రైట్, వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, రాజధాని అనేది 5 ఏళ్లకు ఒకసారి మార్చేటువంటి ఎన్నికల మేనిఫెస్టో అంశం కాదు, అది భావితరాల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం. సో దీన్ని వైసీపీ గతంలో 3 రాజధానులు, తర్వాత వైజాగ్ అన్నారు, తర్వాత కర్నూలు అన్నారు, రకరకాలుగా చెప్తూ మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఏమో వైజాగ్ రాజధాని అన్నారు కదా అని ఒక జర్నలిస్ట్ అడిగితే దాని సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్ నుంచి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. మావిగన్ అనేటువంటి కొత్త రాజధాని పేరుని మళ్ళీ తీసుకొచ్చారు. దీనిపైన మరి రకరకాల విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో అమరావతి వద్దు, వైజాగ్ ముద్దు అన్నటువంటి వైసీపీ ఇవాళ వైజాగ్ వద్దు, మావిగన్ ముద్దు అనేటువంటి స్టాండ్ ఎందుకు తీసుకుంది? రోజా గారు, మీకు, పార్త గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం అమ్మా. దయచేసి వాళ్ళిద్దరిని మాట్లాడించినారు. నేను ఒకనే కాబట్టి నాకు కొంచెం ఎక్కువ టైం ఇవ్వడంతో పాటు నాకు డిస్టర్బ్ చేయదు, నేను ఎవరికి డిస్టర్బ్ చేయలేదు. దయచేసి కోరుకున్నామని చెప్పని మాట్లాడతాను. ఇప్పుడు అమరావతి రాజధాని అనే దానికన్నా ముందు వీళ్ళందరూ కలిసి 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు నరేంద్ర మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి తిరుపతిలో మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, బ్రహ్మాండమైనటువంటి రాజధాని, ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కాబోయే ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు చెప్పినారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే బ్రహ్మాండంగా కట్టిస్తారని మేము అనుకున్నాం. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా 32,000 ఎకరాలు రైతులు ఫ్రీగా ఇచ్చినారు, బ్రహ్మాండంగా ఇచ్చినారు. ఆడ బ్రహ్మాండంగా కట్టిస్తాను, నేను సింగపూర్ను కట్టిస్తాను, మలేషియాను కట్టిస్తాను, అమెరికాను ఇంతకు మించి కట్టిస్తానంటే కట్టిస్తారని చూసినాం. 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏడ్చింది టెంపరవరీ బిల్డింగ్లు కట్టించినారు. ఆ టెంపరవరీ బిల్డింగ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా కూర్చుండే ఛాంబర్ కూడా నీళ్లతో కారిపోతుంది. ఇలాంటి ఛాంబర్లు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినారు. కాబట్టి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా టెంపరవరీ, పర్మనెంట్ మళ్ళీ బ్రహ్మాండం కట్టిస్తానంటే 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు మీరు చేత కాకుండా కేవలం 800 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు, దానికి టెంపరవరీ కట్టించినారు, దాన్ని మీకు కావాల్సినట్టు దోచుకున్నారు, జోలోసుకున్నారు, పండుకున్నారు. తర్వాత అప్పుడు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి, అరే ఈ రాజధాని కట్టడానికి కేంద్రం అస్సలు సహకరించదు, అక్కడ నుండి ఢిల్లీ నుండి బ్రహ్మాండంగా ఒకటి కమండలాలు పట్టుకుని నీళ్లు రొదమట్టి తెచ్చి మన మొఖాన, ఆంధ్రప్రదేశ్ మొఖాన పటవని కొట్టి ఆ తర్వాత 2 స్పీచ్లు ఇచ్చి ఆమె వెళ్ళిపోయినారు ఢిల్లీకి. ఆ తర్వాత ఏమన్నా మాట్లాడించారంటే చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే ఆ 19 వరకు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, 18లో బయటికి పోయినారు. నరేంద్ర మోడీ నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇలాంటి నీచమైనటువంటి వ్యక్తి ఏ కార్యకర్త ఉన్నాడు అనే విధంగా తిట్టుకుంటూ వచ్చినాడు. ఆ తర్వాత మళ్ళీ పక్కకు వచ్చినారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మనకు కూడా సేమ్ పొజిషనే కదా, కేంద్రం నుండి నిధులు వచ్చేది. ఏనా దగ్గరుండి వాళ్ళలో భాగం పంచుకొని వాళ్ళని గెలిపించడానికి పనిచేసి వీళ్ళు గెలవడానికి పనిచేసుకున్నటువంటి వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రాజధానికి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులే చేయలేకపోయినారు. చేయలేనప్పుడు నేను కూడా ఇప్పటికిప్పుడే చేసే పరిస్థితి ఉండదు కదా. ఆ టైంలోనే అనుకోకుండా కరోనా రావడంతో 2 సంవత్సరాలు కరోనాతో రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవ్వడే కానీ బయటికి పోలేని పరిస్థితి ఉన్నప్పుడు చేతులు ఎత్తేసి మేము ఈ రాష్ట్రాల్లో మాతో కాదు పాలనని చేతులు ఎత్తేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో నేను ఉన్నానని చెప్పి 2,50,000 మంది వాలంటీర్లతో ప్రతి ఇంటికి పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా పనిచేసినాడు. ప్రతి ఇంటికి ఆడ కులాలులే, మతాలులే, రాజకీయాలే ఏమీ లేకుండా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు వేరే పరిపాలన లేదు, ఆ ప్రజలకు సంబంధించినటువంటి పాలన తప్ప. ఆ తర్వాత కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ తర్వాత చేసేటప్పటికి కూడా ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది. ఇంత మనం పెట్టలేని పరిస్థితి ఉంది, మన దగ్గర అంత డబ్బులు లేవు, మనకు డబ్బులు ఇచ్చే పరిస్థితి
పరిస్థితి లేరు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి అప్పులు చేసి 4 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసిపోయినారు. రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. ఆ ప్రాంతంలో డెవలప్ చేయాలంటే క్విక్ మీటర్కు దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బయట అయితే 4,500తోనే ఖర్చు అవుతుందని శ్రీకృష్ణ కమిటీ స్వయంగా చెప్పిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకు తాత్కాలికంగా పెద్ద రాజధాని కింద కనపడాలంటే ఒక పెద్ద సిటీని మనం ఎంచుకుంటే ఆ సిటీ నుండి మనకు ఆదాయాలు వస్తుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుందనే ఆలోచనలో భాగంగా విశాఖపట్నంలో అక్కడ రాజధానిగా పెట్టాలని, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాజధానికి సంబంధించిన టెంపరవరీ బిల్డింగ్లు ఉన్నాయి. ఇది శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు జిల్లా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతానికి. రాయలసీమ ఆల్రెడీ ఇంతకుముందు రాష్ట్రం సపరేట్ గా కావాలని కోరుకున్నారు కాబట్టి వీళ్ళను సాటిస్ఫాక్షన్ చేసినట్టు ఉంటుందని, న్యాయ రాజధాని అని ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముద్దు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు పోతే వీళ్ళు పోయి 3 సంవత్సరాలు కేంద్రంలో 5 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలే. జనసేన తెలుగుదేశం పోయి తెలంగాణలో పోయి పండుకున్నారు. వాళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ అడుగు కూడా పెట్టలే. ఎన్నికల సమయంలో వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయి ఆ తర్వాత వీళ్ళు ఎటు గెలిచలేమని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తగలాలంటే మనతో కాదు, మన ముగ్గురం కలిసి వచ్చే తప్ప మనతో కాదని చెప్పి నిర్ణయించుకొని ముగ్గురు కలిసి వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ పెడితే అట్టర్ ఫ్లాప్ అయితే అరే ఇది కూడా మనకు గెలిచే పరిస్థితిలో లేమరా, మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే ఇంతమంది గెలిచిన తర్వాత ఓడించకపోతే భారతదేశంలో తల ఎత్తుకొని తిరగలేమని బీజేపీలో, ఆంధ్రప్రదేశ్లో నాకున్నటువంటి సర్వీస్ ఏంది, నాకున్నటువంటి అనుభవం ఏంటి, నాకున్నటువంటి వయసు ఏంది, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఏ ఒక్కరోజు కూడా సింగిల్ గా పోటీకి ఇంతవరకు పోలేకపోయినా ఇప్పుడు ఇంతమందిని కలిసి పోటీ చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎటు తిరిగి ఓడించే పరిస్థితి ఉందిరా అని భయపడి ఎన్నికల కమిషన్ ను మాట్లాడుకొని గెలిచినటువంటి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అయిష్టంగా అసహ్యంగా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ సొంతంగా ఎన్నికల్లో గెలిపించిన సందర్భాలు లేవు కాబట్టి ఏదో ఒక పార్టీ తోక పట్టుకొని ఎవరినో ఒకరిని పట్టుకొని గెలిచినారు కాబట్టి వీళ్ళకి ప్రజలంటే మీరు కూడా కలిసి వస్తే ఏ పార్టీతోనైనా మేము పొత్తుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మేము ఎవరైనా కలిసి వస్తే మేము పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా. మేము ఎన్నికల పొత్తు కాదు, పోరాటానికి ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న, పోరాటానికి వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎవరైనా స్పందిస్తామంటే మేము సిద్ధంగా ఉన్నాం. స్పందించడం అంటే 29 గ్రామాలకు సంబంధించి కేవలం 150,000 మంది జనాభా ఉన్న చోటనే 2 లక్షల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 1,00,000 ఎకరాలు తయారు చేస్తే ఆ తర్వాత డెవలప్ కావాలంటే 4-5 లక్షల కోట్లు అవుతుంది. ఈ 4-5 లక్షల కోట్లు ఇప్పటికే 3,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినారు. ఈ అప్పులు ఎప్పుడు పుడుస్తారు, ఆ అప్పులు ఎప్పుడు తెస్తారు, వీటికి ఎవరిచ్చారు? వాళ్ళు చెప్పినటువంటి పెద్ద మనుషులు, ఢిల్లీ పెద్ద మనుషులు కనీసం 10 పైసలు కూడా మనకు అప్పు లేకుండా ఇయ్యలేదు. రాజధాని వాళ్ళు కట్టించాల్సిన బాధ్యత ఉంది. విభజన చట్టంలో దీన్ని మాట్లాడుకున్న తర్వాత రాజధానికి చేతులు ఎత్తేసి ఎవడన్నా ఏడన్నా చదవకుండా మీరు తనుకొని చదవకుండా మేము బాగుంటామని చెప్పే ఉద్దేశంగా వాళ్ళు సైలెంట్ గా ఉంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏమీ చేయలేకపోతే వీళ్ళు చెప్తున్నారు పదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుకేలా, ఒక రాయి కట్లా, ఒక డెవలప్మెంట్ చేయలే. ఒక్కసారి చూసుకోమండి, 15,000 సచివాలయాలు కట్టించిన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పాలనలోనే ఉద్యోగాలు ఏమంటారు వీళ్ళు ఏదో పెద్దగా మెగా డిఎస్ ఇచ్చామని చెప్పి 50,000 మెగా డిఎస్ ఉద్యోగాలు పోస్ట్ ఖాళీగా ఉంటే కేవలం 10,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 ఇచ్చే ఆ 6,000 ఈ 10,000 ఇచ్చి 16,000 నోటిఫికేషన్ ఇచ్చి వాటిని అమ్ముకొని తిని పాడు చేసి పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇతర రాష్ట్రాల్లో హేళనగా చూసే పరిస్థితి తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే నోటిఫికేషన్, ఒకే జీవో 1,35,000 ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఉంది. పార్థసారథి గారు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. 60,000 మెడికల్ ఉద్యోగాలు ఇచ్చినారు. 17 మెడికల్ కాలేజీలు కట్టించి శబాష్ జగన్మోహన్ రెడ్డి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తయారు చేసే ఆంధ్రప్రదేశ్ కు ఆ పెట్టుబడిని ఇళ్ల కమిషన్ కోసం వీళ్ళు తీసుకుపోయి బయట వాళ్ళకి అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడానికి వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనడానికి ఇది నిదర్శనంగా కనపడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు 40 లక్షలు పైబడి జనాభా ఉన్నటువంటి మావిగన్ అని కాదు, మీరు అవసరం వచ్చే పేరు మార్చుకోండి అని గతంలోనే చెప్పినారు. మీకు తెలిసినో లేదు, మావిగన్ అనేది మీకు ఒకవేళ ఆ గన్ అనే పేరులో నా పేరు మీకు వినపడుతుంది, మీకు ఒళ్ళు జల్లుబారినట్టు ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి ఉంటే ఆ పేరు మార్చుకోండి. ఇక్కడ అన్ని ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, రైల్వే సదుపాయాలు ఉన్నాయి. అది గుంటూరు నుండి విజయవాడ వరకు, మచిలీపట్నం వరకు అన్ని రకాలు ఉన్నాయి. అలాంటి విద్యా వ్యవస్థ
వ్యవస్థలు అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి దగ్గర పెట్టుకొని చేసుకోకుండా మీరు ఎక్కడో అక్కడ పెట్టి మీరు దాదాపు 5,000 ఎకరాల్లో మీరు ఎయిర్పోర్ట్ పెడతామంటారు. 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టేదండి, 5,000 ఎకరాల్లో రైల్వే స్టేషన్లు పెట్టేదండి. ఇవన్నీ మీరు ఎప్పుడు డెవలప్ చేస్తారు? ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. దయచేసి ఆ పరిస్థితి నుండి కాపాడడానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని 110 కిలోమీటర్లు ఉన్నటువంటి హైవే ఉన్నటువంటి 4 హైవే జంక్షన్లు కలిసేటువంటి రాజధాని కట్టిస్తే బ్రహ్మాండమైనటువంటి రాజధాని మనకు నెక్స్ట్ టర్మ్ మీ గెలుపు అనేది ఇక్కడ తెలంగాణ కానీ పోటీగా ఉండే వైఎస్ఆర్సీపీ గెలుపు అనేది మావిగన్ అనేటువంటి అంశంపైనే ఆధారపడి ఉందంటారు. మేము మావిగన్ను కోసమే గెలుస్తాము, మావిగన్నుతో గెలిచాలని ఇంకోటి లేదమ్మా. మేము రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలి? మనం విపరీతమైనటువంటి ఖర్చులు అంటే ఓట్లు ఏమన్నారు కదా టీడీపీకి, అమరావతి రాజధాని అయితే టీడీపీకి వేయండి, మావిగన్ రాజధాని కావాలంటే వైసీపీకి ఓటేయండి. మీకు నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు దానికే పోటీ పడతామంటే సార్ మేము ఛాలెంజ్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు దాని ఛాలెంజ్. మరి మావిగన్ 45 లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని కావాలా? కేవలం 29 గ్రామాల్లో 2 లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని కావాలా? మీరు గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా 50,000 ఎకరాలు తీసుకొని దాని చుట్టూ మీరే ఉండి దాంట్లోకి మొత్తం రౌడీలను తయారు చేసి పెట్టుకొని ఎవరైనా చూడడానికి వచ్చే వాళ్ళ మీదకి కొట్టడానికి పోయి వాళ్ళను ఎవరైనా పోలీసులు అడ్డు వచ్చి వాళ్ళ తలలు బాగా కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు జంగిల్ రాజ్యం ఏళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తే బూర్తి లేకుండా చేస్తే లాస్ట్ కు ఆ సీఐ ఈ రోజు జడ్జి దగ్గర చెప్పినారట, అయ్యా నన్ను తీసుకుపోయి చంపేస్తారయ్యా, ఈ దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద తలలు ఉన్నాయి, ఈ తలలన్నీ కలిసి నన్ను చంపుతారని జడ్జి దగ్గర నాగరాజు గారు మొరపెట్టుకున్నారంట. ఇలాంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పరిపాలన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ టైంలో మాత్రమే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇంత నీచంగా లేదు. ఈసారి ఉన్నంత నీచమైనటువంటి పరిపాలన ఎప్పుడు లేదు. ఎవరి అవసరాల కోసం వాళ్ళు ఉన్నారు. బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు కింద పడిపోతున్న వాళ్ళ భయంతో వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పక్కపోతే రేపు మన్నాడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు నేను నిలబడలేనని చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఒక సీటు రాదని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలని కానీ ప్రజలకు న్యాయం జరగాలని కానీ ఏ కోశన లేరు. కాబట్టి వీళ్ళ పరిపాలన ఈ విధంగా సాగుతుంది. కాబట్టి ప్రజలు వీళ్ళని దూరం పెడతారని జగన్మోహన్ రెడ్డి గారు అంటే జై కొడుతుంటే భయపడిపోయి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడానికి, రైతుల మీద ప్రజల మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో లాస్ట్ కు ప్రతి పంటను రోడ్డు మీద వేసి తొక్కించే పరిస్థితి ఈ పరిపాలనలోనే వచ్చింది. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి పేదలను పట్టించుకోరు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితి. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్, సో రాహుల్ గారు 3 ఏళ్ల ముందే ఏపీలో ఎన్నికలు, ఎజెండాలు, మేనిఫెస్టోలు ఈ అంశం తెర మీదకి వచ్చింది. అంటే రాజధాని అమరావతి చుట్టూనే ఏపీలో రాజకీయం నడుస్తోంది. ఓ పక్కేమో శరవేగంగా ఆ రాజధాని అమరావతి నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి, ఇటువైపు ఏమో మావిగన్ అంటూ ఇంకో అంశం తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఏపీలో? ఏపీ ప్రజల రాజధాని కళ అనేది ఎప్పటికి నెరవేరుతుంది? అది కలగానే మిగిలిపోతుందా, కళ్ళగా అవుతుందా? ఏం జరుగుతుంది? యాక్చువల్గా కనుక మనం గమనిస్తే అండి, చట్టబద్ధత వచ్చిందండి అమరావతికి. సో లోక్సభలో, రాజ్యసభలో తీర్మానం జరిగింది, గెజెట్ కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజులలో ఆ గెజెట్ వచ్చిన రాజధానిని మనం ఇంకెలా బలోపేతం చేస్తాము అనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వం అయినా సరే, ప్రతిపక్షమైనా సరే. అంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ బిల్లు పాస్ చేసి మళ్ళీ మారుస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా అమెండ్మెంట్ చేసుకుంటూ వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. రాజధాని లేని వ్యవస్థ ఎలా, ఇన్స్టిట్యూషన్ ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ వస్తుంది? సో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, గ్లోబల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి కదా, మనం స్వాగతిద్దాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు మనకు కొట్టేశారండి, మనం ప్రజల పక్షాన ఆలోచిద్దాం. ఇప్పటికే రాజధాని డిలే అవుతూ వస్తుంది. ఇప్పటికైనా సరే సిఆర్డీఆర్ లోనే ఉంది సార్, అది రాజధాని వాళ్ళు చెప్పే సిఆర్డీఆర్ లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగన్ మీరు పొరపాటు పడుతున్నారు. సిఆర్డీఏకి మీరు ఫస్ట్ లో వ్యతిరేకించారు, తర్వాత మీరే వెనకడుగు వేశారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, దయచేసి నన్ను కంప్లీట్ చేయండి. మాట్లాడేది కాదు మీరు అనే మీరు, ఎందుకంటే విశ్లేషకులు కదా మీరు, పార్టీ నాయకులు కాదు కదా. నేను పార్టీ తరఫున మాట్లాడలేదండి, ప్రజల తరఫున మాట్లాడుతున్నా. అందుకే నేను చెప్తాను, మీరు పార్టీ తరఫున మాట్లాడినారు, మీరు ఆపండి కొంచెం ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మీకు అంత ఆవేశం అయితే ఎట్లా? కోపం వచ్చి ఎట్లా? మార్చ్ 3, 2022లో మన కోర్టు ఏం నిర్ణయించిందో దాని గురించి మన అందరూ కూడా తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో 2024లో ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ ద క్యాపిటల్స్ వల్ల మేజర్ డిఫేమ్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయింది.
అది కూడా మనం అందరం గమనించాల్సిన విషయం. సో ఈ సిఆర్డిఏ విషయం కూడా వస్తే బైపాస్ అయింది తర్వాత. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనకి ఒక గెజిటెడ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మార్చి అంటే మళ్ళీ లోక్సభలో అందరూ సంతకాలు పెట్టి మళ్ళీ రాజ్యసభలో అందరూ సంతకాలు పెట్టి మళ్ళీ గెజిట్ తయారు చేసి అంటే ఇక ప్రజాస్వామ్యం ఏమవుతుంది? 50 ఏళ్ళు పడుతుంది రాజధాని కావడానికి, అప్పుడే కాదులే. సరేలేండి, మీ వల్ల అయింది కదా. కాంక్రీటెడ్ రాజధాని ఉంటే మేము ఉండేది 3 ఏళ్ళు ఉన్నాము. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. 15 ఏళ్ళు లేము. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం చెప్పండి. సో ఇది రాజధాని విషయానికి వస్తే నా ఒపీనియన్ ఏంటంటే అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఖచ్చితంగా గెజిట్ వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి వీలైనంత త్వరగా మనం కంప్లీట్ చేయాలి. కాకపోతే ఇక్కడ మనకున్న ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఫేజ్ 1లో ఏదైతే కంప్లీట్ చేస్తా ఉన్నారో 53.80% అది మరి 30%కే ఆగిపోయింది ఫేజ్ 1లో. సో ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ లోగా ఉన్నాయి, అది ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం 80%లో ఉంది. యా కానీ 50 ఏళ్ళు అంటాడు ఇది. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ద క్యాపిటల్. ఓకే. సో కమింగ్ టు ద క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే లా అండ్ ఆర్డర్ 14.1% క్రైమ్ రికార్డ్స్ ప్రకారం తగ్గిన, బట్ ఐ టోటల్లీ కండమ్ కస్టోడియల్ డెత్ అండి. కస్టోడియల్ డెత్ కానీ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ డన్ ద పర్సన్స్ హు ఆర్ విత్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ కమ్స్ అండర్ హ్యూమన్ రైట్స్ వైలేషన్. కాబట్టి మనం కండెమ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఎవరో ఒప్పుకున్నా ఎవరో ఒప్పుకోకపోయినా 101% రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అఫీషియల్స్ పైన ఉంటుంది, అది అందరికి తెలిసిన సత్యమే. పోలీస్ వ్యవస్థ అంతా కనుసన్నలోనే. నాట్ ఓన్లీ పోలీస్, ఐఎమ్ టెలింగ్ ఆన్ అఫీషియల్స్. యా ఓకే. ఇట్ మైట్ బి లా అండ్ ఆర్డర్, ఇట్ మైట్ బి అడ్మినిస్ట్రేషన్, గాట్ ఇట్. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. So that is what I want be to it say. YSRCP or be it Kootam, Whatever it is, I am telling the government, ruling government. ఓకే. సో అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల అవినీతి, తర్వాత దోచుకున్నటువంటి డబ్బుని సింగపూర్కి వెళ్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ డబ్బుని పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మనకి ఎన్నో రకాల లీగలైజ్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదండి. ఓ చిన్న పిల్లు మనం ఏది తెలుసుకోవాలన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వేసినా కూడా దాని మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం లీగల్గా కోర్టున అపియర్ కావచ్చు, పిల్స్ వేయవచ్చు, వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ లీగల్ ప్రొసీజర్స్ కదా. అవినీతి జరుగుతుంది అంటున్నాం, ఏ మేరకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ప్రొడ్యూస్ చేస్తే దాన్ని బట్టి లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది కదండి. ఓకే. సో మంచి సలహా ఇచ్చారు. రైట్. ఓకే విజయశేఖర్ గారు, ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు? కరోనా ఉన్నప్పటికీ కూడాను దాదాపుగా 2 ఏళ్లు స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడాను రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించామని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారో కూడా చెప్తూ ఉన్నారు. మేడం మీ ఎదురుగానే నేను మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీరు 2,54,000 కోట్ల అప్పున్న ఆంధ్రప్రదేశ్ 2019 జూన్ నాటికి, మీరు దిగిపోయే 2024 జూన్ నాటికి 9,74,000 కోట్లు అయింది. ఈ అసెంబ్లీలో చెప్పారు మీ నాయకుడు, దేనికి ఖర్చు పెట్టారు? అసెంబ్లీలో కేశవ్ గారు చెప్పినారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. మీరు అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఏం చేయాలా? తెల్లవారినటువంటి మోహన్ రెడ్డి గారు అదేమ్మా, ఇప్పుడు అబద్ధాలు చెప్తే మీరన్నా కౌంటర్ వేయాలి కదా. ఒక్క నిమిషం మాట్లాడేది విననివ్వాలి కదా. మీరు ఆయన ఏం మాట్లాడుతున్నారో కనీసం జనాలు వినాలి కదా. పాపము మేడం, వాళ్ళ అధినేత చేసిన తప్పులన్నిటికీ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి. దయచేసి వినండి, రాష్ట్రం ప్రజలకు తెలియనివ్వండి. నేను మాట్లాడి కూడా నేనేమంటున్నానంటే మేడం, మీరు ఈ 9,74,000 కోట్ల వరకు అప్పులు చేసిన తర్వాత, అంటే 7,50,000 కోట్లు మీరు అప్పులు చేసి 2,50,000 కోట్లు మీరు అంటున్నారు కదా మీరు సంక్షేమ పథకాలు ఇచ్చామని. మిగతా 5 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది? ఎక్కడైనా ఒక ఫ్లైఓవర్ కట్టారా? ఒక డిగ్రీ కాలేజీ కట్టారా? లేదంటే జూనియర్ కాలేజీ కట్టారా? 3,30,000 కోట్లు అప్పు చేస్తే 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లో వేసినాం సార్. మీలాగా మాటలు చెప్పుకుంటే కాలం కాదు మాది, మీలాగా అబద్ధాలు చెప్పే పరిపాలన కాదు. డిబేట్ లో ఎదురువాడికి కూడా అవకాశం ఇస్తే వాస్తవాలు మాట్లాడండి. నేను వాస్తవాలు చూపించి చెప్పిన అబద్ధాలు చెప్తే మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు ముగ్గురు కూర్చొని అబద్ధాలు చెప్తే మాట్లాడకపోతే ఎట్లా అవుతుంది చెప్పండి. నేను మీకు టైం ఇస్తాను మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు మాట్లాడాక మీకు ఇస్తాను. మేడం నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీరు మాట్లాడతారు కదా సచివాలయం కట్టామని. సచివాలయం ఏ డబ్బుతో కట్టారు?
ఎంఎన్జీ ఏదైతే ఈ నరేగా ఫండ్స్ వచ్చాయో ఒక ఆయన వచ్చేసి వాళ్ళ ఇంట్లో తెచ్చినారంటారు, ఒక ఆయన వచ్చేసి ఏ డబ్బుతో కట్టారంటారు. వీళ్ళు ఏ డబ్బుతో కట్టేది మీరన్నా క్వశ్చన్ చేయండి తల్లి. ఒక్క నిమిషం ఆగండి, ఈ మాదిరిగా డిబేట్ చేస్తే ఏం చేయలేమండి. మీరు ఒక్క నిమిషం ఆగాలి. మోహన్ రెడ్డి గారు, నేను మీకు టైం ఇస్తాను. మేడం ఏదో ఇంట్లో కూర్చొని మన ఇద్దరం మాడుకునేట్టుంది, కానీ ఏమన్నా ఒక స్టేట్ లెవెల్లో డిబేట్ ఉంటుంది మేడం. యా, దట్ ఈస్ వాట్. ఎస్, చెప్పండి. దయచేసి వినాలి మేడం, ఇది ఒక డెకరం ఉంది మేడం. నేను అంటున్నా, మీరు ఈ 5 లక్షల కోట్లతో ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, మీ జోబుల్లోకి మీరు తీసుకెళ్లారా, లేదంటే ప్రజలకు ఎక్కడైనా మీరు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా మేడం? పోలవరానికి మీరు 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 6 నుంచి 7,000 కోట్లు, అంటే సంవత్సరానికి 6,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన మీరు 5 సంవత్సరాల్లో కూడా 6 నుంచి 7,000 కోట్లు ఖర్చు పెట్టారు మేడం. వెలుగొండ ప్రాజెక్ట్ లో ఈ రోజుకు మనం 3,000 కోట్లు ఖర్చు పెడితే అది కంప్లీట్ అయ్యే పరిస్థితి. మీరు 2023లో 24 జనవరిలో మీరు జాతికి అంకితం చేశారు. కనీసం ఒక చుక్క నీరు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇప్పటికీ అక్కడ పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరానికి మనం నీటిని పారిస్తామని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. లేదు, మీరు ఏదైనా ఈ కంటిన్యూ ప్రాజెక్ట్ మీద ఏదైనా రూపాయి డబ్బు పెట్టారా మేడం? 5 ఏళ్లలో డబ్బు అదే 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన డబ్బు 12,000 కోట్లు. అంటే 12,000 కోట్లు ఎక్కడ, 2,000 కోట్లు ఎక్కడ మేడం? నేను అంటున్నా, మీరు 3 రాజధానుల పేరుతో ఏదైతే మేడం 3 రాజధానుల పేరుతో మీరు ఏదైతే గ్రామాలు ఆడారో దాని నుంచి మీరు వెనక్కి వచ్చారు కదా. ముందు 3 ప్రాంతాలకు మీరు క్షమాపణ చెప్పండి, విశాఖపట్నానికి క్షమాపణ చెప్పండి, మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. రెండో విషయం 2024లో ఎలక్షన్కి వెళ్ళారు, మిమ్మల్ని తిరస్కరించారు ప్రజలు, రాజధానికి అమరావతిని పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీరు రాజధాని మావిగన్న అమరావతి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకో విషయం, ఈ రోజు మేడం 49 పార్టీలు కలిసి ఈ కేంద్ర ప్రభుత్వంతో అట్లాగే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఈ రోజు చట్టబద్ధత ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ 2 ప్రధాన పార్టీలు, ఆ 2 పార్టీలు ఈ రోజు అమరావతికి సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే మీరు బీజేపీని, కాంగ్రెస్ ఎలా ఒప్పిస్తారు మావిగన్ కోసం? నేను అడుగుతున్నా, అమరావతిని కాదని ఇంకొక దానికి ఎలా మద్దతు ఇస్తారు వాళ్ళు? తర్వాత మళ్ళీ ఇంత మందిని ఒప్పించి చేయడం అనేది పాసిబుల్? కాన్ఫిడెన్స్ ఏంటో మరి మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, విజయ్ శేఖర్ అంటే మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు వాళ్ళ ఇష్టాలు ఏమీ అక్కర్లేదు. వీళ్ళు వచ్చి ఒకటి అంటారు, మీరు వచ్చి ఇంకోటి అంటారు. ప్రజల ఇష్టాల మేరకే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారన్నప్పుడు అది మా ఇష్టం ఉన్నప్పుడే కదా. మళ్ళీ రాజధాని పేరుతో నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేడం 3 ప్రాంతాల్లో కూడా విజయ్ శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. పరిశ్రమలు వస్తున్నాయి, అద్భుతంగా ఈ రోజు పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఎక్కడ మళ్ళా ప్రజలు 2020లో ఎన్నుకుంటారో దాని నుంచి దృష్టి మళ్లించాలా? దాని నుంచి కేవలం రాజధాని మీద నాటకాలు ఆడాలా? విజయ్ శేఖర్ గారు ఒక్క నిమిషం అండి. విజయ్ శేఖర్ గారు ప్లీజ్. ఓకే, మీరు మాట్లాడిన వాటన్నింటికి ఆయన ఒక్కసారి మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడివ్వండి. ఎస్, మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రోజా గారు, మీరు నేను పార్థసారథి గారు రాష్ట్ర ప్రజలు మొత్తం యావత్తు చూసినారు అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 3,30,000 కోట్లు అని చెప్పి స్వయంగా పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేస్తే ఆయన వచ్చి 7 లక్షల కోట్లు మేము అప్పు చేస్తున్నాం. ఇంత దారుణంగా అబద్ధాలు అబద్ధాలు చెప్తారు. వీళ్ళ అబద్ధాలకు తోడు కొద్దిసేపు మీరు అడ్డం వచ్చి నేను అడ్డం అబద్ధాలు ఎట్లా చెప్పండి. ఒక్క నిమిషం విజయ్ శేఖర్ గారు ఆగాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగాలండి, మాట్లాడివ్వండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మేము మాట్లాడినప్పుడు వాళ్ళు అడ్డమంటారు, వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నామని చెప్పి స్వయంగా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లలో 2,70,000 కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లలోనే వేసినటువంటి మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు 1,26,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రజలకు 31 లక్షల
ఇల్లు కట్టించే కార్యక్రమం, పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించిన, సిటీలలో కట్టించే కార్యక్రమం చేసిన, రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో నాడు నేడు కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 70,000 కోట్ల డెఫిసిట్ ఉన్నా కూడా 40,000 కోట్లు ఖర్చు పెట్టి కరోనా టైంలో కాపాడినటువంటి ఓకే, వ్యక్తి రైట్ జగన్మోహన్ రైట్ మోహన్ రెడ్డి గారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి పార్థసారథి గారు గారు మాట్లాడమండి ఒక్క నిమిషం. ఎస్, పార్థసారథి గారు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్తు ప్రధానమంత్రి మీరు గారు చెప్పేటువంటి చెప్పారు. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వినండి దయచేసి. లేదని చెప్పారు. మీ ఫ్లోకి కాస్త అడ్డుకట్ట వేయండి. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. యా మేడం నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి మేడం. యా విజయ్ గారు చెప్పండి. మేడం నేను అంటున్నా మేడం జూన్ 2019లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు 2,54,000 కోట్లు Yeah. బడ్జెటరీ డెట్ అది. తర్వాత మేడం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ బడ్జెటరీ అప్పు ఈ లెక్కాచారం చెప్పాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా, నా దగ్గర చాలా ఉంది బయట డేటా. వినండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు అవతల వాళ్ళు చెప్పేటప్పుడు మీరు పోనివ్వండి, అది మీరు చెప్పేటప్పుడు మాట్లాడేది కదా. ఇద్దరు మాట్లాడితే ఓవర్లాప్ అయ్యి ఎవరు చెప్పేది కూడా వినపడదు సరిగా. జనాలను అట్టే కొడతారు, జనాలు మాట్లాడితే అట్టే కొడతారు. తెలంగాణలో ఒక రిపోర్టర్ కామెంట్ చేసినారని తీసుకొచ్చి ఓకే, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగాలి మీరు. మాట్లాడితే తీసుకొచ్చి లోపల పెడతారు. రాష్ట్రంలో ఎక్కడే కానీ నోరు ఎత్తకుండా చేస్తున్నారు. ఎవరు నోరు ఎత్తినా వాళ్ళ లోపల పెట్టారు. అది మళ్ళా చర్చించాలి. ఒక్క నిమిషం అండి, మనం అది మళ్ళా Yes, చర్చిస్తాం. yes. అది విన్నప్పుడు. మీరు దిగిపోయినాటికి ఉన్న రాష్ట్ర అప్పు ఎంతో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. యా చెప్పండి. మేడం నేను ఒకటే చెప్పేది మేడం, బడ్జెటరీ డెట్ 2024 జూన్ నాటికి 5,70,000 కోట్లు అయింది. 2,50,000 కోట్లు 5,70,000 కోట్లు అయింది మేడం. అట్లాగే పిఎస్యూస్ తరఫున వాళ్ళ గ్యారంటీలు ఇచ్చి 2,13,000 కోట్లు అప్పులు తెచ్చారు. అంటే బడ్జెటరీ డెట్ ఒకవైపు, తర్వాత పిఎస్యూల తరఫున తెచ్చిన డెట్ ఒకవైపు. Right. అట్లాగే మేడం వెండర్ బిల్స్ 1,30,000 కోట్లు వెండర్ బిల్స్ బాకీ పడ్డారు. అంటే మీ ప్రభుత్వంలో రకరకాల వెండర్స్ మీకు ఇచ్చిన సర్వీసెస్ కో లేకపోతే ప్రొడక్ట్స్ కో మీరు బాకీ పడే డబ్బులు. అంటే మీరు అన్నారు కదా కరోనాలో మేము అద్భుతంగా చేశామని, ఆ కరోనాకు ఏదైతే మెడికల్ ఎక్విప్మెంట్ ఇచ్చారో, మాస్టర్లు ఇచ్చారో దానికి కూడా డబ్బులు ఇవ్వలేదండి సరిగా. ఆ వెండర్ బిల్స్, కాంట్రాక్టర్ బిల్స్. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. టైం లేదు మనకి. మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, విజయశేఖర్ రెడ్డి గారు, పార్థసారథి గారు, రాహుల్ గారు థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.